నిత్యం మండుచున్న అగ్నిగోళంలో పడవేయబడు ఆత్మలు. ఎవరంటే ఆత్మలు ప్రకటన 21:8 ప్రకారం పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, ధనహంతకులను, వ్యభిచారులను, వీళ్ళందరూ ఈ బ్యాచ్లందరూ మండుచున్న అగ్నిలో పడవేయబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది అంట రెండో మరణం అంట. మొదటి మరణం శారీరక సంబంధమైంది అయితే రెండో మరణం ఆత్మీయ సంబంధమైంది. మొదటి మరణం చాలా సింపుల్, కానీ రెండో మరణం అతి భయంకరమైనది. ఆ రెండో మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభువారు ఈ భూలోకానికి దిగి వచ్చారు. అది చాలా ఘోరమైన మరణం. అది ఎవరికి రాకూడదని మనం కోరుకుందాం. అందుకనే మనం యేసుక్రీస్తు విషయంలో మనం ఆయన దేవుడని మనం సమాజం ఎదుట ఒప్పుకునే విషయంలో మనం ఎప్పుడు భయపడకుండా, పిరికి వారిలాగా ఉండకుండా, అవిశ్వాసులు అంటే దేవుని పైన విశ్వాసం లేకుండా, దేవుని అంటే నమ్మకం లేకుండా, దేవుని అంగీకరించని వారిగా మనం ఉండకుండా, అసహ్యులు అంటే దేవునికి నచ్చని కార్యాలు చేయవారు కాకుండా, నరహంతకులు అంటే ఒకరిని హత్య చేసేవారుగా ఉండడం కాకుండా, వ్యభిచారులు అంటే మనం అనైతికమైన పాపం చేయకుండా, మాంత్రికులు అంటే క్షుద్ర పూజలు చేసేవారిలో మనం ఉండకుండా, విగ్రహారాధకులు అంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకుండా, అబద్ధికులు అంటే సత్యాన్ని దాచిపెట్టి అసత్య మార్గంలో నడిచేవాళ్ళు, సత్యాన్ని వారు అంగీకరించని వారు, ఈ బ్యాచ్ అందరూ మండుచున్న అగ్నిలో పడవేయబడతారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నావో ఒకసారి గుర్తుపెట్టుకో. మనం వీటన్నిటిని మనం జయించి దేవుని యొక్క రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.